బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము మత్తయి శుభవార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం మత్తయి శుభవార్త 25వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. 25వ అధ్యాయానికి ముందుగా 24వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు రెండవ రాకడకి క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యూదా రోమన్ యుద్ధానికి మధ్య ఉన్నటువంటి తేడాలను గురించి ధ్యానించాము. ఇక 24వ అధ్యాయం చివరిలో యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మాట్లాడాడు. ఆ రెండవ రాకడ గురించి 25వ అధ్యాయంలో కూడా కొనసాగింపు ఉంటుంది. ఇందులో యేసుక్రీస్తు ప్రత్యేకంగా 3 ఉపమానాలను ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాడు. మూడవ ఉపమానంలో కొంచెం రియాలిటీని దానికి జత చేశాడు. ఇందులో ఆ తర్వాత మిగిలిన 2 ఉపమానాల్లో కూడా ఆల్మోస్ట్ మొత్తం ఉపమానమే ఉంటుంది. లాస్ట్లో మాత్రమే దానికి సంబంధించినటువంటి మీనింగ్ అనేది ఉంటుంది. ఇందులో మొదట చూసినట్లయితే పరలోక రాజ్యము 10 మంది కన్యకులు అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఇదేంటంటే సింపుల్గా మీరు కావాలంటే చదువుకోవచ్చు. 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉంది. నేను దీన్ని జనరలైజ్ చేసి నేను మీకు ఉదాహరణగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక పెళ్లి కుమారుడి వివాహం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఆ పెళ్లి కుమారుడు ఎవరైనా అంటే సాధారణంగా ఒక రాజు అనుకుందాం, లేదా రాజకుమారుడు అనుకుందాం. అంటే ఒక భారీ స్థాయిలో ఒక వివాహం అనేది జరగబోతుంది. ఆ వివాహానికి ఒక 10 మంది కన్యకలు స్వాగతం ఇవ్వడానికి ఎంపిక అయ్యారు. సో 10 మంది ఉన్నారనమాట. ఆ 10 మందిలో 5 మంది తెలివైన వారు, 5 మంది తెలివి తక్కువ వారు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే స్వాగతం ఇవ్వటానికి ఆయిల్స్ను పట్టుకొని వచ్చి కాగడాలు వెలిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో ఈ కాగడాలు అనేది ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ కాగడాలు అనేవి వెలిగించాలంటే ఆలివ్ ఆయిల్ అనేది అవసరం. ఆలివ్ ఆయిల్. సో ఈ ఆలివ్ ఆయిల్ అనేవి చాలా రకాలుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఈవెన్ మంట మండించడానికి ఆలివ్ ఆయిలే, ఆ తర్వాత తలకు పూసుకోవటానికి, ఆ తర్వాత మొహానికి అందం కోసం పూసుకోవటానికి ఆలివ్ ఆయిల్ వాడతారు. అదేవిధంగా వైద్యంలో కూడా చికిత్స చేసేటప్పుడు, గాయాలకు కట్లు కట్టేటప్పుడు దాంట్లో కూడా ఆలివ్ ఆయిల్ వాడతారు. ఇట్లా చాలా విషయాల్లో ఆలివ్ ఆయిల్ వాడతారు. ఈ ఆలివ్ ఆయిల్ అనేది కేవలం ఒక సీజన్లో మాత్రమే పండే పంట. సో ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అందుకని యేసుక్రీస్తు ఇక్కడ ఆ ఉపమానంలో ఆలివ్ ఆయిల్ని కూడా హైలైట్ చేయడం చూస్తున్నాం. నూనె అని ఇక్కడ సాధారణ భాషలో రాసినప్పటికీ అది యూదా పరిభాషలో ఆలివ్ ఆయిల్గా మనం స్వీకరించాల్సి ఉంటుంది. సో ఈ ఆలివ్ ఆయిల్ ఎవరు ఎలా ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మొదటగా ఏంటంటే తెలివి తక్కువ వారు ఏంటంటే వారు తమతో పాటు కొంచెం మాత్రమే ఆలివ్ ఆయిల్ తెచ్చుకున్నారు. తెలివైన వాళ్ళు ఏంటంటే తమతో పాటు ఇంకా కొంత ఆలివ్ ఆయిల్ని ఎక్స్ట్రాగా తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత పెళ్లి కుమారుడి రాక అనేది కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా పక్కన కూర్చోండి అని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు పక్కన కూర్చున్నారు. ఈ మంట ఏమో మండుతూనే ఉందన్నమాట. సో తెలివి తక్కువ కన్యకలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలివ్ ఆయిల్ అంతా కూడా అయిపోయింది లాస్ట్కి. అంటే ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడో రాత్రి 12 గంటలకు వస్తాడు. ఇప్పుడు సాయంత్రం 6 అయింది. 6 గంటల నుంచి వెలిగించుకొని కూర్చున్నారు. 12 అయ్యేసరికి ఈ తెలివి తక్కువ వాళ్ళ దగ్గర ఆయిల్ అనేది అయిపోయింది. ఆ తర్వాత తెలివైన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎక్కువ తమతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఆయిల్ని ఆ కాగడాల్లో పోసి 12 గంటలకి ఆ రాజకుమారుడితో పాటు స్వాగతం ఇచ్చి లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు అప్పుడు అందరిని అడుగుతున్నారనమాట, ఆలివ్ ఆయిల్ ఉంటే ఇవ్వండి అంటే, లేదంటే సరే దుకాణానికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వాళ్ళు దుకాణానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ రాజకుమారుడు తలుపులన్నీ మూసేశాడు. సో ఇది స్టోరీ. ఇక్కడ ఆలివ్ ఆయిల్ని చక్కగా ఉపయోగించుకున్న వారిని దేవుడు బుద్ధిగల కన్యకలతోనూ, ఆలివ్ ఆయిల్ని ఉపయోగించుకొని వారిని బుద్ధి లేని కన్యకలతోనూ పోల్చాడు. ఇది సాధారణంగా ఎవరితో అని అంటే సింపుల్గా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే నీ కోసం నా కోసం ఉపయోగించాడు. నువ్వు బుద్ధి ఉన్నవాడివా, బుద్ధి లేనివాడివా. ఇక్కడ ఆయిల్ అనేది ఏంటి అని అంటే దేవుని రాకడకు సిద్ధపడటం. ఏ విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాము, ఈ క్షణంలో దేవుని రాకడ వచ్చినట్లయితే మనం ఎలా దానికి సిద్ధపడి ఉన్నాము, మనం మంచి క్రియలు చేశామా, మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నామా, నలుగురు సహాయం అర్థించినప్పుడు మనం ఎంతో కొంత మనలో ఎంతైతే స్తోమత ఉందో అంత మేర సహాయం చేయగలిగామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే దేవుడు తన యొక్క రాకడలో కేవలం విశ్వాసము లేదా కృప అనేటువంటి అంశాల గురించి తీర్పు తీర్చడు. మనం చేసినటువంటి క్రియలను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుంటాడు. రాబోయే వచనాల్లో మనం అది కూడా ధ్యానించబోతున్నాము. ఇదిగో చూడండి 11వ వచనంలో అంటున్నాడు, మిగిలిన కన్యకలు వచ్చి ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. అప్పుడు ఆయన, నేను మేము ఎరుగనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాను. కనుక మెలకువతో ఉండడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరు ఎరుగరు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అనేది మీకు తెలియదు కాబట్టి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఈ రోజే వస్తే అట్లా అనేటువంటి ఆ ఊహాగానాలు మీరు చేయవద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఒక పని అప్పగించారు. ఆ పనిలో మీరు నిమగ్నమై ఉండాలి. ఉదాహరణకు బుద్ధిగల కన్యకలకు ఇచ్చినటువంటి పని ఏమిటి? మీరు దీపాలు వెలిగించుకొని ఉండాలి, స్వాగతం పలకాలి. అప్పుడు బుద్ధిగల వాళ్ళు ఆలోచించింది ఏంటంటే నేను దీపాలు వెలిగించుకొని ఉండాలంటే నా దగ్గర ఆలివ్ ఆయిల్ సరిపడినంత ఉండాలి. ఒకవేళ పెళ్లి కుమారుడి రాక ఆలస్యం అయితే ఆ ఆలస్యంలో దాన్ని నేను ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన బుద్ధిగల కన్యకలకు ఉంది. ఈరోజు మనకి బుద్ధి ఉందా లేదా, ఏ విధంగా పరీక్షించుకోవాలి? ఈరోజు
దేవుని రాకడ ఆలస్యం అయిందే అనుకుందాం ఉదాహరణకి, ఆయన రైట్ టైంలోనే వస్తాడు. ఈవెన్ ఇన్ కేసులో ఒకవేళ అది లేట్ అయింది అని అనుకుంటే మనం దానికి ఏ విధంగా సిద్ధపడి ఉండాలంటే మంచి పనులు అనేటువంటి ఆలివ్ ఆయిల్ని సిద్ధం చేసుకుని ఉండాలి, విశ్వాసం అనేటువంటి ఆలివ్ ఆయిల్ని సిద్ధం చేసుకుని ఉండాలి. దాన్ని మనం సిద్ధం చేసుకుని ఉంటే అతను ఏ క్షణంలో వచ్చినా కూడా మనం దానికి రెడీగా ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈరోజు దేవుడు రాడులే, రేపు రాడులే అని చెప్పి మన యొక్క అవిశ్వాసాన్ని 10 మందికి చూపించుకుంటూ మన యొక్క క్రియలను దేవునికి దూరంగా జరుపుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా రాకడలో మనల్ని విడిచిపెట్టబడేటువంటి అవకాశం ఉంది అనేది ఈ యొక్క 10 మంది కన్యకల ద్వారా దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. దీని తర్వాత ఇంకొక టాలెంట్స్ అనేటువంటి అంశం గురించి ఇంకొక ఉపమానం కూడా యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. 14 నుంచి దాదాపు 30 వచనాల వరకు, దాదాపు 15 వచనాలు దీని గురించి ఉంది. సేవకుని కర్తవ్యము, నిర్వహణ విధానము. ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది. ఇది చదవాలంటేనే దాదాపు 10 నిమిషాలు పడుతుంది. నేను సింపుల్గా మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. నేను చెప్పినట్టు బైబిల్లో ఉండదు, బట్ మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నాను అని అర్థం చేసుకోండి. సో మొదటిగా ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కింద 4 సేవకులు ఉన్నారు. ఆ నలుగురు సేవకులకు కూడా రాజు కొంత డబ్బు ఇచ్చాడు. మొదటి వాడికి ఒక 5 లక్షలు ఇచ్చాడు, రెండో వాడికి 4 లక్షలు ఇచ్చాడు, మూడో వాడికి 3, అట్లా ఒకటో వాడికి 1 లక్ష ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా ఆ డబ్బునిచ్చి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒక దూరదేశం వెళ్ళిపోయాడు. నేను కొంతకాలం తర్వాత తిరిగి వస్తాను అని చెప్పాడు. అట్లా చెప్పిన తర్వాత ఈ వ్యక్తులు ఏం చేశారంటే, అరే మన యజమాని మనకు ఒకటికి 5 లక్షలు ఇచ్చాడు, ఒకటికి 1 లక్ష ఇచ్చాడు, వచ్చిన తర్వాత ఈ 1 లక్ష కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు, కాబట్టి మనం ఏదో ఒకటి చేసి ఈ డబ్బునంతా కూడా మల్టిప్లై చేసి అతనికి ఇవ్వడానికి సిద్ధమవ్వాలి అని వాళ్ళు ఆలోచించి, మొదటి వాడు ఏం చేశాడంటే తీసుకొని ఎక్కడో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం స్టాక్ మార్కెట్లో. మీరు అది బైబిల్లో చదివితే కనిపించదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5 లక్షలు తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. రెండో వాడు 4 లక్షలు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టాడు. మూడో వాడేళ్ళు ఒక కిరాణా షాప్ పెట్టాడు. నాలుగో వాడేళ్ళు చికెన్ షాప్ పెట్టాడు. 5వ వాడు మాత్రం, అయ్యో ఈ డబ్బు ఒకవేళ నేను ఏదైనా బిజినెస్ చేసి ఆ బిజినెస్లో లాస్ అయితే 1 లక్ష రూపాయలు కూడా పోతుంది, అప్పుడు ఆ యజమానుడు నా మీద వచ్చి నా మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది, కాబట్టి నేను ఈ డబ్బుని ఏం చేయకుండా అట్లే దాచిపెడతానని చెప్పి ఓ గుంత తవ్వి ఆ డబ్బును మొత్తం తీసి అట్లే ఆ గుంతలో పెట్టాడు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎంతెంత సంపాదించారు ఏంటి మరి మనీ సంగతి ఏంటి అని అడిగాడు అనమాట. అడిగితే ఆ మొదటి సేవకుడు అన్నాడు, ఇదిగో బాబు నేను వెళ్ళి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాను, నేను 5 లక్షలు పెడితే అది 10 లక్షలు అయింది, ఇదిగోండి 10 లక్షలు అన్నాడు. రెండో వాడు 4 లక్షలు నేను రియల్ ఎస్టేట్లో పెట్టాను, నాకు ఒక 4 లక్షల లాభం వచ్చింది, 4, 4, 8 ఇదిగోండి అన్నాడు. ఇంకొకడు 3 లక్షల వాడు నేను కిరాణా షాప్ పెట్టాను, నాకు 2 లక్షలే వచ్చింది, ఇదిగోండి 1 లక్ష. 2 లక్షల వాడు నేను ఏదో చికెన్ షాప్ పెట్టాను, నాకు అంతగా కలిసి రాలేదు, మధ్యలో ఈ కరోనా లాంటి రోగం వచ్చింది, ఆ కరోనాలో అందరూ చికెన్ తింటే కరోనా వస్తుందని ఒక భయంతో చికెన్ తినలేదు, దానివల్ల నా వ్యాపారంలో లాభం ఎక్కువ రాలేదు, నాకు 2 లక్షలు పెడితే నాకు 50,000 లాభం వచ్చింది, ఇదిగోండి 2,50,000 అని ఇచ్చాడు. చివరికి లాస్ట్ అని పిలిచి ఏదిరా నీకు 1 లక్ష ఇచ్చాను కదా అని అంటే, అయ్యా వాడేమన్నాడు చూడండి, అది మాత్రం బైబిల్ నుంచి చదవాల్సిందే. 24వ వచనంలో అంటున్నాడు, పెదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా నీవు కఠినుడవు అని నేను ఎరుగుదును, నీవు నాటిన చోట కోయువాడు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకునేవాడు, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనం నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక సోమరి, నేను నాటిన చోట పంట కోయువాడుననియు విత్తనములు చల్లని చోట పంట కూర్చుకునేవాడుననియు నీవు ఎరుగుదువు కదా, అట్లయినా నా ధనమును వడ్డీకి ఇచ్చి ఉండవలసింది, నేను తిరిగి వచ్చినప్పుడు ఆ వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొని ఉందని కదా అని పలికి ఆ 1 లక్ష వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు గనువానికి ఇయుడు, ఏలైనా ఉన్న ప్రతివానికి ఇవ్వబడును, అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి ఆ ఉన్నది తీసివేయబడును. ఇది సాధారణంగా ఆలోచించినప్పుడు ఏంటి దేవుడు నిజంగా ఇంత వడ్డీ వ్యాపారిలాగా ప్రవర్తిస్తాడా, మనకి ఏదన్నా ఇస్తే దాన్ని రిటర్న్ ఆశిస్తాడా అనేది మనకు వచ్చేటువంటి ఆలోచన అనమాట. నిజమే, దేవుడు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు దాని నుంచి ఖచ్చితంగా రిటర్న్ అనేది ఆశిస్తాడు, ప్రతిఫలం అనేది ఆశిస్తాడు. అయితే ఆ ప్రతిఫలం అనేది మనం అనుకున్నట్లుగా డబ్బు రూపంలో ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నిన్ను క్షమించాడు. ఇంతకుముందు మనం ఒక ఉదాహరణలో చెప్పుకున్నాం, ఉపమానంలో ఒకడు 1 లక్ష రూపాయలు అప్పు ఉంటే వాడిని క్షమిస్తే ఆ 1 లక్ష రూపాయల అప్పు క్షమించబడిన వాడు వెళ్ళి ఇంకొకడు ఎవడో 10,000 ఇవ్వాల్సి ఉంటే ఆ 10,000 వాడి మీద దాడి చేశాడు. సో అప్పుడు ఆ యజమానుడు ఈ 1 లక్ష రూపాయలు రద్దు చేసిన వాడిని తీసుకొని వచ్చి ఆ 1 లక్ష రూపాయలు ముక్కుపిండి వసూలు చేశాడు. సో అట్లాంటి ఉపమానమే అనమాట ఇది. నీకు 5 లక్షలు ఇచ్చాడు, 5 లక్షలు ఎందుకు ఇచ్చాడు అని అంటే అదొక టాలెంట్. నీకు ఆ టాలెంట్ ఎందుకోసం ఇచ్చాడా అనేది మనం పరిశీలించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినటువంటి తప్పులను దేవుడికి క్షమించాడు, అప్పుడు నేనేం చేయాలి, ఇతరులను క్షమించాలి. అది దేవునికి రిటర్న్ ఇవ్వడం అంటే. దేవుడు నీకు మంచి గొంతుని ఇచ్చాడు, మంచి గొంతు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు పాటలు పాడాలి, నలుగురిని సంతోషపరచాలి.
దేవుడు నాకు మంచి వాక్శక్తిని అనుగ్రహించాడు, నేను మాట్లాడగలను. ఏదైనా ఒక విషయం మీద ఒక పదం చెప్పి ఆ పదం మీద ఒక గంట మాట్లాడరా అంటే ఆ పదం మీద ఒక గంట మాట్లాడగలిగేటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు నేను దాన్ని మీకోసం ఉపయోగించుకోవాలి. సో అట్లా దేవుడు ఎవరెవరికి ఏ టాలెంట్ ఇచ్చాడు అనేది మీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు టాలెంట్ అనేది కేవలం మాట్లాడడంలోనే ఉంది. అనగా దేవుని వాక్యాన్ని విశదీకరించి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి, అసలు చదువే లేనటువంటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పగలిగేంత టాలెంట్ ఎంతో కొంత ఇచ్చాడు. సో నేను దాన్ని ఉపయోగించుకొని నేను దానికి రిటర్న్ ప్రతిఫలాన్ని తీసుకొని రావాలి. ఏ విధంగా? ఇప్పుడు నేను చెబుతూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారని అంటే ఇండైరెక్ట్గా నా ప్రతిఫలం మీరే. దేవుడు రేపు వచ్చినప్పుడు ఏదిరా నీ ప్రతిఫలం అని అంటే అదిగో దేవా చూస్తున్న వారే నా ప్రతిఫలం అని నేను చెప్పగలను. అలాగే నాకు పాటలు పాడే గొంతు ఇవ్వలేదు, అందుకే నేను ఎప్పుడు గొంతు అంటే ఓకే పాడకూడదా, గొంతు బాగలేకపోతే పాడకూడదా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. నేనేంటంటే 10 మందికి వినసొంపుగా పాడేటువంటి గుణం గొంతు నాది కాదు. సో అందువల్ల నేను పాటలు పాడలేను, కానీ ప్రసంగం అయితే చెప్పగలను. సో ఇట్లాంటి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. సో ఆ టాలెంట్ని నువ్వు ఎంత మేర వినియోగించుకుంటున్నావు, ఆ టాలెంట్ని ప్రజలకు ఉపకరించేటువంటి పనులను నువ్వు చేస్తున్నావా లేదా? నీకు ఒక అధికారం ఇచ్చాడు, ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేదంటే ఒక ప్రభుత్వ అధికారిగానో నిన్ను నియమించినప్పుడు దాంట్లో ఎంత మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ది బెస్ట్ నువ్వు తీయగలిగావు, ఎంతమందికి నువ్వు దాని నుంచి సహాయం చేయగలిగావు అనేది దేవుడు చూస్తాడు. అల్టిమేట్గా దేవుడు చేసినటువంటి సహాయాన్నే చూస్తాడు తప్ప నీకు ఇచ్చినటువంటి డబ్బుల గురించి కాదు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ అకౌంట్లో ఏదో ఒక విధంగా ఇతరులు చేసినటువంటి సాయం వల్ల కావచ్చు, లేదా ఇంకో చోట పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అవ్వడం వల్ల కావచ్చు, ఇట్లా నీకు సడన్గా లాభం వచ్చింది. నీకు 2 లక్షలు వచ్చాయనంటే నువ్వు 4 లక్షలు పనిచేసావా అని దేవుడు డబ్బుల రూపంలో లెక్కేయడు. బట్ బదులుగా నువ్వు జాలి, ప్రేమ, దయ, కరుణ వీటి విషయాల్లో నువ్వు ఎంతగా ప్రతిఫలించగలిగావు, ఇతరులను క్షమించడంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదగగలిగావు, ఇలాంటి టాలెంట్స్ని యేసుక్రీస్తు గమనిస్తాడు. ఒకవేళ మీలో ఏ టాలెంట్ ఉందో నాకు తెలియకపోవచ్చు, బట్ మీకు తెలుసు. మీకు తెలియకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అడగండి, నాలో నువ్వు మంచిగా ఫీల్ అయ్యేటువంటి గుణం ఏది అని మీ ఫ్రెండ్స్ని అడగండి, లేదా మీ తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో దాన్ని మీరు 100% ఉపయోగించుకొని ఇతరులకు మంచి చేయగలిగారా లేదా? ఈ క్వశ్చన్ మనం వేసుకొని దానికి తగినటువంటి రిటర్న్ అనేది మనం దేవునికి చూపించలేకపోతే తప్పకుండా దేవుడు మనల నుంచి ఆశించినటువంటి ప్రతిఫలం విషయంలో బాధపడతాడు. అలా బాధపడినప్పుడు తప్పకుండా మనకి ఎంతో కొంత నెగిటివ్ ఇంప్రెషన్ అనేది దేవునికి మన మీద వస్తుంది. దేవుడు మనల్ని క్షమించలేడా అంటే అల్టిమేట్గా క్షమిస్తాడు, అది పెద్ద విషయం కాదు. బట్ ఒక బాధ్యత కలిగినటువంటి సేవకునిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఎంత మేరకు మంచి చేయగలిగావు అనేది అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఆ తర్వాత తుది తీర్పు అనేటువంటి అంశం గురించి మాట్లాడి, ఇది నాకు తెలిసి బైబిల్ గ్రంథం మొత్తం మీద అత్యంత ఇంపార్టెంట్. మత్తయి సువార్త ఎగ్జాంపుల్ తీసుకుందాం. అత్యంత ఇంపార్టెంట్ అయింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగం అని మొదట చెప్తాను. దాని తర్వాత అత్యంత ఇంపార్టెంట్ ఏది అని అంటే ఖచ్చితంగా ఇది తుది తీర్పు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 46వ వచనం వరకు ఉంది. ఇది అత్యంత ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే మనం పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అంటానికి యేసుక్రీస్తు చెప్పినటువంటి ది బెస్ట్ ది షార్ట్ కట్ అనమాట. దీన్ని మించిన షార్ట్ కట్ ఇంకేది లేదు. ఇది చేస్తే చాలు మనం పరలోకానికి వెళ్ళొచ్చు అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. తుది తీర్పు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతులు వారు ఆయన సముఖమునకు చేర్చబడుదులు. గొర్రెల కాపరి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన తను వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడం ప్రక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి పక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవింపబడిన వారలారా పొండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచబడినటువంటి రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక కోరినప్పుడు దాహం తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు నీతిమంతులు, ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండటం మేము చూసి భోజనం పెట్టితిమి, దప్పిక కొని ఉండటం మేము ఎప్పుడు చూసి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండి చూసితిమి, ఎప్పుడు వస్త్రహీనుడిగా ఉండి మేము చూసితిమి, ఎప్పుడు రోగివై ఉండటం మేము చూసి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని మీరు అడుగుదురు. అందుకు రాజు, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కడికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే అని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు 2వ రాకడలో తుది తీర్పు అనేది చేస్తున్నాడు. తుది తీర్పు అంటే ప్రజలందరికీ కలిపి భూలోకంలో పుట్టినప్పటి నుంచి ఆదాం దగ్గర నుంచి ఈరోజు నీ వరకు నా వరకు, ఒకవేళ దేవుని రాకడ అనేది ఇంకో 1000 సంవత్సరాల తర్వాత వస్తే ఆ 1000 సంవత్సరాల స్పాన్లో ఎంతమంది ఉంటారు, వీళ్ళందరినీ కూడా ఒక చోట నిలబెట్టి వాళ్ళలో లెఫ్ట్ అండ్ రైట్ వేరు చేస్తున్నారు. అందులో నీతిమంతులు ఉన్నారు, ఒకవైపు స్ట్రైట్ వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే మంచి మార్గంలో నివసించారు. ఇక రెండో వైపు ఉన్నారు, వారు
తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంది. వారు తప్పులు చేశారు, వాళ్ళు తమ తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోలేదు, వాళ్ళు ఎడమ వైపు నిలబడి ఉన్నారు. సో అప్పుడు కుడిపక్కన ఉన్న వారితో యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ రాజు అని చెప్పారు. రాజు అంటే సాధారణంగా యేసుక్రీస్తు కానీ ఏదో తండ్రి దేవుడు కానీ. సో ఏదో ఒక ఉదాహరణలో నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అల్టిమేట్గా మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ తీర్పు ఏం జరుగుతుంది అనేది. సో అప్పుడు కుడిపక్కన ఉన్న వారితో చెప్తూ ఉన్నాడనమాట, మీరు పరలోకానికి వెళ్ళండి, మీ కొరకు ఆది నుంచి అది సిద్ధపరచబడి ఉంది. ఎందుకనంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు, నాకు దాహమైనప్పుడు మీరు నీరు ఇచ్చారు, నాకు బట్టలు లేకుండా ఉన్నప్పుడు మీరు బట్టలు ఇచ్చారు, నేను రోగినై ఉన్నప్పుడు మీరు పరామర్శించారు, నన్ను సంతోషపరిచారు, కాబట్టి మీరు అందరూ పరలోకానికి వెళ్ళండి అన్నారు. అప్పుడు వాళ్ళు అడిగారనమాట, అసలు మీరు ఎప్పుడు జైల్లో ఉన్నారు, మేము వచ్చి పరామర్శించడానికి, లేకపోతే బట్టలు లేకుండా నువ్వు ఎప్పుడు కనిపించావు మాకు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టావు, మరి ఎప్పుడు నా ఎదుటికి వస్తే నేను అన్నం పెట్టాను నీకు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు లేదా అక్కడ ఉన్నటువంటి రాజు చెప్తున్నాడు, ఈ అత్యల్పుల్లో ఏ ఒక్కరికైనా అది నువ్వు చేసినట్లయితే, ఈరోజు నీ చుట్టూ చూసినట్లయితే ఎంతోమంది అనాథలు కావచ్చు, అవసరార్థంలో ఉన్నవారు కావచ్చు, అనేక మంది తిండి లేనటువంటి పరిస్థితిలో అల్లాడుతున్నారు. అట్లాంటి వారి కొరకు నీవు ఆహారం ఇచ్చినట్లయితే, అట్లాంటి వారికి నీవు దాహం తీర్చినట్లయితే అది స్ట్రైట్గా దేవుడికి ఇచ్చినట్లే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మానవ సేవే మాధవ సేవ అని మన భారతీయ ట్రెడిషన్లో ఒక గొప్ప కొటేషన్ ఉంది. మాధవుడు అంటే సాధారణంగా దేవుడు వాళ్ళ పరిభాషలో. సో మనుషులకు సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లే అనేటువంటి భావన ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ మదర్ తెరిసాని తీసుకొని, మదర్ తెరిసా ఎంతమందికి ఆమె సేవ చేసింది. అందుకే చూడండి, ఆమె అత్యల్ప కాలంలోనే ఆమె పరలోకానికి వెళ్ళి పునీతురాలుగా పట్టం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా మనం ఎప్పుడైనా సరే మంచి చేయడం నేర్చుకోవాలి, ఇతరులకు మంచి చేయడాన్ని మనము అలవాటుగా మార్చుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. ఆ తర్వాత ఎడం పక్క ఉన్న వారితో చెబుతున్నాడు, శాపగ్రస్తులారా, నా నుంచి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలి కొని ఉంటిని మీకు అన్నం పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని దాహం తీర్చలేదు, పరదేశినై ఉంటిని ఆదరించలేదు, వస్త్రహీనుడై ఉంటిని వస్త్రములు ఇయ్యలేదు, రోగినై ఉంటిని నన్ను పరామర్శించలేదు, చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు. అప్పుడు వారు కూడా, ప్రభువు నువ్వు ఎప్పుడు చూసాము, నువ్వు ఆకలితో ఉన్నదే మాకు తెలియదే, నువ్వు దప్పికతో ఉన్నదే మాకు తెలియదే, నువ్వు బట్టలేదనే విషయం మాకు తెలియదే అని అంటే అప్పుడు అంటూ ఉన్నాడనమాట. మళ్ళీ ఇదిగో ఈ అత్యల్పుల్లో మీరు ఎవరికైనా ఇవి చేస్తే అవి నాకు చేసినట్లే అని అన్నాడు. అంటే మనం సహాయం చేయడానికి ఎంత ముందుకు వెళ్ళాలి అనేది యేసుక్రీస్తు ఈ తుది తీర్పు అనేటువంటి అంశంలో సింపుల్గా, అసలు ఇక్కడ చూడండి, విశ్వాసం అనే అంశమే లేదు. చూడండి, మీకు విశ్వాసం ఉందా, లేదా మీలో కృప ఉందా, లేదా ఇట్లాంటి అంశాలు ఏవి ఈ తుది తీర్పులో కనిపించట్లేదు. అక్కడ స్ట్రైట్గా ఏం చెప్తున్నాడు, నువ్వు మంచి చేసావా చెడు చేసావా, ఈ 2 క్రైటీరియాసే తీసుకుంటున్నాడు. అంటే అక్కడ విశ్వాసం అనవసరమా అని నేను అనట్లేదు. విశ్వాసం ఉండాలి, కృప ఉండాలి, దైవ కృప ఉండాలి, దేవుని యొక్క గ్రేసెస్ మన మీద ఉండాలి. అలాగే ఈ సహాయం చేసే గుణం అనేది, ఆ విశ్వాసం ఎంతైతే ఉందో ఆ విశ్వాసానికి డబల్ ఈ గుణాలు ఉండాలి. అప్పుడే ఆ విశ్వాసం అనేది మనలో ప్రతిఫలిస్తుంది. ఆ విశ్వాసానికి ప్రతీకగా మనం నిలుస్తామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. అలాగని రోడ్డు మీద అడుక్కుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలంటే చేయకూడదు. మళ్ళీ మీకు ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రోడ్డు మీద అడుక్కునేటువంటి అందరికీ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, వాడి కాళ్ళు చేతులు బాగున్నాయి, అయినా వాడు అడుక్కుంటున్నాడు, వాడికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయకూడదు. అవసరమైతే నీకు చేతనైతే వాడు పని చేయడానికి ఒక మార్గం చూపించు. ఎందుకనంటే వాడికి ₹1 ఇచ్చావంటే వాడు ఇంకా సోమరిపోతుగా తయారవడానికి, అడుక్కునేటువంటి స్థితిలోనే వాడు ఉండటానికి నువ్వు సహాయపడుతున్నావు. నువ్వు ఎవరికి సహాయం చేయాలి అని అంటే, వికలాంగులు ఉంటారు, వారు ఎలాంటి పని చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు, అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. చిన్నపిల్లలు ఉంటారు, అనాథలు ఉంటారు, అట్లాంటి వారికి నువ్వు సహాయం చేయాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరికైనా సాయం చేస్తున్నాము అని అంటే ఆ సాయం తిరిగి రిటర్న్ రానిదై ఉండాలి. అనగా నువ్వు పసిపిల్లలకు సహాయం చేసావు అనుకోండి, అనాథలకు సహాయం చేసావు అనుకోండి, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు నీకు. సో అట్లాంటి వారికి నువ్వు సహాయం చేయాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి అందరికీ ఇవ్వాలంటే అవసరం లేదు. వారిలో ఎవరైతే కష్టపడి పని చేసుకోలేరో అట్లాంటి వారికి మాత్రమే సహాయం అందించాలి. కష్టపడి పని చేసుకోగలిగే వాడు కూడా సోమరిపోతుగా తయారై వాడు అడుక్కుంటూ ఉన్నాడంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లో మనం సహాయపడకూడదు. 2 పూటలు కడుపు మాడితే వాడు వెళ్ళి రాళ్ళు కొట్టే పని అయినా చేసుకొని వాడు ఆ తర్వాత ఉన్న స్థితిలోకి వెళ్తాడు. అలా కాకుండా మనం డబ్బులు ఇచ్చి వాడిని ప్రోత్సహించినట్లయితే వాడు ఉండే కొద్దీ కూడా ఇంకా అడుక్కోవడం అనేది ఎక్కువ చేస్తాడు తప్ప ఆ ప్రొఫెషన్ని వాడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఇందులో ఇంత సింపుల్గా 10 మందిలో పోయి అయ్యా అంటే అందులో 2-3 డబ్బులు ఇస్తుంటే ఇంకేమీ ఒక 100 మందిని అడుగుతాడు, కనీసం ఒక 20 మంది ఇచ్చినట్టే కదా అప్పుడు. సో దాన్ని మనం అలవాటు చేయకూడదు. ఎవరైతే దీనస్థితిలో ఉంటారో, వారు పనులు చేసుకోలేని ముసలివారు అయి ఉంటారు, లేదా అంగవికలాంగులు అయి ఉంటారు, అట్లాంటి వారికి మాత్రమే సహాయం అందించండి అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది 25వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం.
ఇక 26, 27 అధ్యాయాల్లో యేసుక్రీస్తు శ్రమల గురించి ప్రత్యేకంగా మాట్లాడతాము. 28వ అధ్యాయంలో పునరుత్థానం ఉంటుంది. 27 అధ్యాయం వరకు కూడా 26, 27 2 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు శ్రమల గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, దానికి నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ